తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శిక్షా సప్తాహ్ ఆఖరి రోజు తిథి భోజనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి సారథ్యంలో పందలపాక సర్పంచ్ సబ్బారపు పద్మావతి సూర్యబాబు అతిథులుగా తిథి భోజనంలో విద్యార్థులకు అరటిపండు దాత తోసిపూడి గ్రామ సర్పంచ్ నందిని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోవూరు వెంకటరెడ్డి సీతారత్నం దంపతులు పాల్గొని విద్యార్థులకు అరటిపళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శిక్షా సప్తాహ్ కార్యక్రమాలు పాఠశాలలో అద్భుతంగా నిర్వహించడం జరిగిందని, ఆఖరి రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు దాతలను ప్రోత్సహించి విద్యార్థులకు పళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాత అయిన నందిని చారిటబుల్ ట్రస్ట్ వెంకటరెడ్డి సీతారత్నంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్న భోజనాన్ని పరీక్షించి విద్యార్థులతో కలిసి భోజనాన్ని చేయడం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కోనాల సత్యరాసు, స్టాఫ్ సెక్రటరీ కరివీర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకలో ఈరోజు శిక్షా సప్తాహంలో భాగంగా 7వ రోజు కార్యక్రమం శుభదిన భోజనం అనే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మన గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీమతి సబ్బారపు పద్మావతి సూర్యబాబు గారు, అలాగే మరి ఈరోజు ఈ శుభదిన భోజనానికి డోనర్ అయినటువంటి నందిని చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కొవ్వూరి వెంకటరెడ్డి సీతారత్నం దంపతులు మరి విద్యార్థులందరికీ కూడా ఫ్రూట్స్ని స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయుల యొక్క సారథ్యంలో మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.